ఈ వీకే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి పవన్ కళ్యాణ్ వదిలే మాట్లాడమే రాక వాళ్ళ అసిస్టెంట్లు అడుగుతాడు ఇదేంట్రా బాబు చదవండి అని. వారు కూటమి తరపున 6 గ్యారంటీలు ఇచ్చారు. సూపర్ 6, సూపర్ సక్సెస్ అని, సూపర్ హిట్ అని అనంతపూర్లో 10 లక్షల మందిని 1000 బస్సులు పెట్టి రప్పించడానికి ప్రయత్నించారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరో 1,00,000 మంది వెళ్ళారు. 5,000 ఎంతో వాళ్ళకి అందింది కనుక, లీడర్లకి లక్షల రూపాయలు ఇచ్చారు కనుక. కానీ ఆ సూపర్ 6 అన్నీ అట్టర్ ఫ్లాప్. 1 by 1 రుజువులతో చెప్తాను. మొదటిది తల్లికి వందనం. గుర్తుందా? ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద తిరిగి పూసరేకలు తిండమ్మా, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, 60,000 ఇంటికి మాట ఇచ్చేవాడు. వచ్చేస్తుంది జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతారు, మీరు వెంటనే పూసరేకలు పట్టుకొని వచ్చాను మా ఇంటికి అన్నారు. ఇప్పుడు తంతారని ఆయన అడ్రస్ ఎక్కడుందో ఇల్లు కూడా మారిపోయాడట. 2 స్త్రీ శక్తి, అందరికీ ఉచిత బస్సు అని ఇప్పుడే పెద్ద బోర్డులు చూస్తున్నాను. మొన్న అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే పేరు తీసుకోను, మేము బస్సు ఫ్రీగా పెడతాము రాష్ట్రం అంతా అని ఎక్కడా అనలేదు. ఊర్లో బస్సు ఇస్తామని ఈ మధ్యన స్టార్ట్ చేశారు. ఇలాంటి అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు పలికినవన్నీ ఆ మోదీ గారు కూడా అన్నారు ప్రత్యేక హోదా ఇస్తానని. 2014లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డప్పు కొట్టారు. దేవుడి సాక్షిగా అన్నారు. వాళ్ళకి దేవుడే లేడు కనుక ఆ బస్సులు ఫ్రీగా రాష్ట్రంలో ఉన్న మహిళలు 8% లోకల్ వారికే ఇప్పటికీ, అది కూడా ఈ మధ్యన చేరుతుంది. 3 దీపం, 3 సిలిండర్లు. గుర్తుందా? లేడీస్ అందరూ మీరు వెళ్ళి ఓట్లు గుద్దేశారు. ఇంటికి 3 సిలిండర్లు వచ్చేస్తాయని లాస్ట్ ఇయర్ వచ్చాయా? ఇప్పుడు మొదలుపెట్టారు. కొంతమందికి అందుతున్నాయి. అది కూడా 1, 2, 3 అన్నది మీకే తెలుసు. 4 ఆనందిత సుఖీభవ, 20,000 రూపాయలు ప్రతి రైతుకిని. 65% రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే 6 కోట్ల జనాభాలో దాదాపు 4 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఎవరికైనా ఒక్కరికైనా నాకు 20,000 వచ్చాయని చెప్పమనండి. ఈ 4 కోట్లలో కొంతమందికి ఈ మధ్యని 5,000 రూపాయలు ఇచ్చారు. 5 మంత్లీ అలవెన్స్, 19 సంవత్సరాల వయసు నుండి 59 వరకు మహిళలకు అందరికీ 1,500 ఇస్తామన్నారు. మహిళలు ఎంతమంది? చిన్నపిల్లలు కాకుండా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 2,000 మందికైనా ఈ 15 నెలల్లో 1,500 రూపాయలు ఇచ్చినట్టు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఇవ్వలేదు కనుక వారు చేయలేరు. 6 ఇది అంతకంటే ఘోరం, 20 లక్షల ఉద్యోగాలు. జాబు రావాలి అంటే బాబు రావాలి. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఆ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తిట్టి చంద్రబాబుని ఎలక్షన్ ముందు, ఇంకా లైఫ్లో నేను ఎమ్మెల్యేని అవను కనుక ఈవీఎంలో ఆయన బాగా ఫిట్టింగ్ పెట్టాడు. ఇంకా మోదీ పాట నేను కూడా పాడతానని ఆయన ఏ పాట పాడాడో మర్చిపోయి 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడు. ఇప్పుడు మాట్లాడు. సుగతి ఏది అమ్మ? సుగాలి ప్రీతి. ఈ మధ్య నేను ఇన్వెస్టిగేట్ చేశాను లాస్ట్ వీక్లో. హార్ట్ బ్రేకింగ్ కేసు వేస్తున్నా, ఆవిడ కొరకు ఫైట్ చేస్తా. 14 సంవత్సరాల అమ్మాయి ఇంత ఘోరంగా రేప్ చేసిన సంగతి మీ మీడియా మిత్రులను నాకు టెక్స్ట్లు పెట్టొద్దా? వాళ్ళు చేసేదేంటి న్యాయం? ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలాగూ చేశాడు, ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తాం. న్యాయం చేసి తీరుతానమ్మా. మీరు రండి, నన్ను కలవండి. ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు ఒక లెటర్ ఇవ్వండి. మీ కూతురికి దేవుడు ఉన్నాడు పైన, కిందనున్న నేను. ఈ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మీకు న్యాయం చేయరు. ఎన్ని మందికి న్యాయం చేశాను? ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మలేదంటే నేను తెచ్చిన ఆర్డర్లే. ఈరోజు కూడా
బెట్టింగ్ యాప్లు లేకుండా ఈ దేశంలో అదానీ అంబానీలు బెట్టింగ్ యాప్లు ముయించానంటే 45 కోట్లు నేను సుప్రీంకోర్టులో గత నెల తెచ్చిన ఆర్డర్లే. కామారెడ్డి రైతులకి ఈరోజు భూములు తిరిగి 10,000 కోట్లది పంచేసామంటే నేను తెచ్చిన ఆర్డర్లే. మహిళలకు, నిరుద్యోగులకు దేశంలో 450 రైతుల ఆర్గనైజేషన్కి బిల్లు పెట్టుకుంటా మోదీ మెడవెంచోనంటే నేను తెచ్చిన ఆర్డర్లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ప్రతి విషయంలో నేను ముందున్నాను. అందుకనే ఈ మీడియా ఓనర్స్ ఎవరైతే వాళ్ళ మాటలు వింటున్నారో లైవ్లు ఇవ్వకండ్రా అని ₹1 100 కోట్లు ఆఫర్ లైవ్లు ఇస్తున్నారు కరేజెస్గా కొంతమంది. వారిని ఎప్పుడూ దేవుడు దీవిస్తాడు. ఇవ్వని TV5 నాయుడు లాంటి వాడు అవినీతిగా ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉంటూ ఒక టీడీపీ నాయకుడై ఉండి చట్టవిరుద్ధంగా ఆయన ఉద్యోగం చేస్తూ పొలిటికల్ ఎఫిలియేషన్ లేకుండా ఉండాలి అని అనేక సుప్రీంకోర్టు సైటేషన్లు ఉన్నాయి. కోర్టులో కేసేస్తాం, ఆయన్ని టీటీడీ చైర్మన్గా తీసేస్తాం 30 రోజుల్లో ఆయనకు మార్పు రాకపోతే. నాయుడు గారు అడ్డుకోగలరా? దమ్ముందా ఎవరికైనా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను ప్రజల కొరకు వచ్చాను. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ. మీరు శర్మిల తల్లి అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. ఆవిడికి గంటలు లైవ్లు ఇస్తారు. ఎందుకు? మీ ఏజెంట్ కనుక. తెలంగాణలో ఇప్పుడు కవితకి లైవ్లు. ఆవిడ ఎవరు ఏజెంటు? 50% బీజేపీ, 50% రేవంత్ రెడ్డి ఏజెంట్. ఆవిడికి లైవ్లు ఇస్తారు. నాకెవరు? ఎందుకు? న్యాయం చేస్తున్నాను కాబట్టి, మీకు కాంప్రమైజ్ అవ్వను కాబట్టి, మీతో యుద్ధం ఆపను కాబట్టి. అయితే నాతో ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సత్యం ఉంది, కోర్టులు ఉన్నాయి, ప్రజలున్నారు, రైతులు, నిరుద్యోగులు ఉన్నారు. కొంతమంది మీడియా ఓనర్స్, యూత్ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హోమ్స్. నెంబర్ 4, Anandata Sukhabiva 20,000 for every farmer, which has not fulfilled to even one farmer out of the 60% population. Just now is started 5,000 rupees. Let us be with facts. Number 5, monthly allowance for women 1,500 to every woman between 19 and 59. When he made these promises, Pawan Kalyan sang songs along with him. They don't even know the calculation that 2 lakh crore budget needs 4 lakh crore to implement all these promises. That's why they failed. Number 6, jobs for 20 lakh people and 3,000 rupees to every unemployed. They have not given any employee last year 1 rupee. As per the information I have, and not given even 20,000 jobs. Forget about 20 lakhs, which is 1%. So the Super 6 what Chandrababu Naidu and the most of his media broadcast, all lies. For that, I am soon filing a case against these liars, cheaters, because the Supreme Court recently delivered a judgment that you cannot make false promises and mislead, come into power and then fool people. That is various sections including cheating, lying, manipulating, fabricating documents and releasing and fooling 6 crore Andhra people. Today I just been to High Court. ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను. ఇప్పుడే